హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సేమియా పాయసం. సేమియా పాయసమే కదా అని అనుకునేరు. చిన్న చిన్న టిప్స్తో చల్లారిన ముద్ద అవ్వకుండా అదే టెక్చర్తో వచ్చేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలో ఒక కప్పు సేమియాను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయితేనే ముద్ద అవ్వకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఉడికించుకోవాలి. డైరెక్ట్ పాలు వేసేస్తే చల్లారిన తర్వాత ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా వాటర్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల చల్లారినా కూడా ఇలాగే పలుచగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార వద్దు అనుకుంటే 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. పంచదార బాగా కరిగిన తర్వాత ముందుగా కాచుకున్న 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. ఇలా పాలను లాస్ట్ వేసుకోవడం వల్ల అయితే చల్లారినా కూడా ముద్ద అవ్వకుండా అయితే ఉంటుంది. ఒక 10 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఫ్రెష్గా చేసుకున్న ఇలాచీ పౌడర్ను ఒక స్పూన్ వేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. అంతేనండి, ఈ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సేమియా పాయసం టేస్ట్ అయితే మరింత రెట్టింపు అవుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.